నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు 33,000 ఎకరాల పంట భూములను అందించారని, వారి త్యాగం మరువలేనిదని మాజీ ఎంపీపీ గొండి జగపతి అన్నారు. 2022 సెప్టెంబర్ 12న అమరావతి నుండి శ్రీకాకుళం పాదయాత్ర నిర్వహించిన అమరావతి రైతులు ఆదిత్యుణ్ణి దర్శించుకున్నారు. అయితే వారి ఆకాంక్ష నెరవేరడంతో పాటు మరలా అమరావతి రాజధానిగా నిర్మాణం జరుగుతుండడంతో రైతులు మరలా ఇప్పుడు అరసవల్లి ఆదిత్యుని ఆలయాన్ని దర్శించుకుని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంతో ఆయన సూచనల మేరకు మాజీ ఎంపీపీ గొండు జగపతి, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెండి గిరిజా శంకర్లు అమరావతి రైతులకు సాదర స్వాగతం పలికారు. అమరావతి రైతులు ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆదిత్యునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీపీ జగపతి మాట్లాడుతూ అమరావతి రైతులు ఎంతో ఇబ్బందులు పడి 3 పంటలు పండే పంట భూములను రాజధాని నిర్మాణానికి అందించారన్నారు. రాష్ట్ర ప్రజలు అమరావతి రైతుల త్యాగాలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఉంగటి రమణ మాట్లాడుతూ గొండి శంకర్ అసెంబ్లీ సమావేశాల్లో ఉండడంతో ఆయన సూచన మేరకు అమరావతి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గొండి శంకర్ చూపుతున్న చొరవకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయపల్లి అర్జున్, టీడీపీ నాయకులు, అమరావతి రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమరావతి రైతులు అరసవిల్లి వచ్చారు. అమరావతి టు అరసవిల్లి వాళ్ళు మొదట కూడాను అమరావతి నుంచి కూడా ప్రారంభించినప్పుడు కూడాను అరసవిల్లి వరకు వాళ్ళు వచ్చి ఈ సూనమ్మ గుడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళ కోరిక నెరవేరాలని మొక్కుకున్నారు. ఆ కారణంగా మళ్ళీ ఇప్పుడు విజయ పథంలో నడుపుతున్నారు. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధాని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు కూడాను ప్రకటించడం జరిగింది అమరావతి పూర్తి కోసం. ఇది నిజంగా రైతులు విజయం అని చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు గారు విజయం చెప్పాలి. కూటమి ప్రభుత్వం మొదటి విడతగా విజయం సాధించారని చెప్పాలి. ఇదని చెప్పని అలాగే మేము కోరుకుంటున్నాం. ఈ రోజు అరసవిల్లికి ప్రతి ఒక్కరు కూడాను అరసవిల్లి మొత్తం కూడాను ఈ రోజు విచ్చేయడం జరిగింది. శంకర్ గారు ఆదేశానుసారం ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాం. మన నాన్నగారు కూడా సారథ్యంలో గుండా గజపతి గారి సారథ్యంలో అలాగే వాళ్ళ పిఏలు అందరూ కలిసి అరసవిల్లి నాయకులు కొంతమంది కలిసి అందరూ ఘనస్వాగతం పలికడం కార్యక్రమం చేశాం. ఈ ఘనస్వాగత కార్యక్రమంలో శంకర్ గారు మాకు ఒకటే ఆదేశించారు. రైతులు వచ్చారు, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని ఏ కష్టము లేకుండా ఏ నష్టం లేకుండా సకల సౌకర్యాలు కలిగే విధంగా దేవస్థానానికి దర్శనం చేసుకొని వాళ్ళకి భోజన సదుపాయాలు అన్ని ఏర్పాటు చేయమని కూడాను శంకర్ గారు కోరడం జరిగింది. ఆయన ఆదేశానుసారంగా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. శంకర్ గారు ఒకటే, ఆయన ఎమ్మెల్యే గారు కాక ముందు కూడాను ఆయనకి విజయంలోకి వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రైతులు మద్దతు ఆయనే ప్రకటించారు. ఆ రోజు ఎమ్మెల్యే కాలేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా చేస్తూ ఉన్నారు పోరాట పరిణామాలతో. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం 5-6 సెంటర్లో ఆయన చేస్తున్నారు. శ్రీకాకుళం నగరాభివృద్ధికి సాధ్యమైనన్ని ప్రణాళికలు సిద్ధం చేసి ప్రత్యేక దృష్టి సాధిస్తున్నామని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండకర్ పేర్కొన్నారు. స్థానికంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో 106 కోట్లతో మంచినీటి సరఫరా పనులు ప్రతిపాదించామని, వీటిని త్వరలోనే టెండర్లు పిలుస్తామని, మొదటి దశలో పాతునవలస, పెద్దపాడు గ్రామాల్లో 24 కోట్లతో ఇంటింటికి మంచినీటి సరఫరా చేసేందుకు టెండర్లు సిద్ధం చేశామన్నారు. అలాగే రానున్న 3 నెలల్లో నగరపాలక సంస్థ మొత్తం డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తామని, అందరూ భాగంగానే మిత్తుబట్టికి 40 కోట్లతో పనులు రీటెండర్లు పిలవడం, సీవేజ్ ప్లాంట్ 30 కోట్ల రూపాయలతో తిరిగి పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణ 100% పక్కగా జరగాలని, డ్రైనేజీల నుంచి పూడికి తొలగింపు విషయంలో అలసత్వం వద్దని, 20 టన్నుల సామర్థ్యం గల 3 టిప్పర్లను ఏర్పాటు చేసి చెత్తను కాపులపాడు పవర్ ప్లాంట్కు తరలించాలని చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రైవేట్ సైట్ల యజమానులకు నోటీసులు పంపించి పనులు తొలగించాలని, వాటికి ప్రహరీలు కట్టించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఖాళీ సైట్లకు పన్ను వసూలు చేయాలని కలెక్టర్ చెప్పారు. ఈ సమీక్షలో కమిషనర్ జల్లా ఓబులేసు, పబ్లిక్ హెల్త్ ఈ సుగుణాకర్, మున్సిపల్ ఇంజనీర్ గంగాధర్, ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో ఈపీఎస్ పెన్షన్దారులకు మొండిచేయి చూపారని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డి భారతదేశం ఎం ఆదినారాయణ మూర్తి విమర్శించారు.
శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఈపీఎస్ పెన్షన్దారులతో వారు నిరసన తెలియజేశారు. అతి తక్కువ పెన్షన్తో తీవ్ర ఆర్థిక ఇబ్బంది పడుతున్న పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మొండి చేయి చూపించి అన్యాయం చేశారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 76 లక్షల మంది ఈపీఎస్ పెన్షన్దారుల్లో సుమారు 36 లక్షల మంది పెన్షన్ 1000 రూపాయల లోపు మాత్రమేనని, సుమారు 20 లక్షల మందికి 2000 లోపు, సుమారు 14 లక్షల మందికి 3000 లోపు పెన్షన్ మాత్రమే చెల్లింపులు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజస్వరరావు మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్దారులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. ఎస్ఎస్ఆర్ శర్మ, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం గోవర్ధన్ రావు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన విశ్రాంతి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈపీఎస్ పెన్షన్దారులకు సంబంధించి మొండి చేయి చూపడానికి నిరసనగా ఈరోజు ఈపీఎస్ పెన్షన్దారులందరూ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకి సిఐటి శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 2000 రూపాయలు, 1500, అలాగే హైయెస్ట్ 2800కి మించి పెన్షన్దారులు ఎవరికి కూడాను పెన్షన్ రావట్లేదు. ఈ కనీస పెన్షన్తో పెన్షన్దారుల కుటుంబాలు ఏ రకంగా బ్రతుకుతాయని చెప్పి మోడీ గారిని మేము ప్రశ్నిస్తాం. ఈరోజు మేము సామాన్య ప్రజలు, ఉద్యోగుల కోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రకటిస్తున్నటువంటి మోడీ గారు 2000 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈపీఎస్ పెన్షన్దారుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ అమలు చేయలేదు. అలాగే 2022 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టంగా ఈపీఎస్ పెన్షన్దారులకి కనీసం 9000 వచ్చే రకంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇచ్చిన తీర్పును కూడా నేటికి అమలు చేయలేదు. ఆరోగ్యంపై అశ్రద్ధ వహించవద్దని, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని, ఆరోగ్యం మహాభాగ్యమని ప్రముఖ వైద్యులు డాక్టర్ వండా నరసింహన్న గురువారం తెలిపారు. నగరంలోని 80 అడుగుల కోడల వద్ద ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని జేసీ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ ఆధ్వర్యం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల దృష్ట్యా డెంగ్యూ, విష జ్వరాలు ప్రబలే అవకాశాలు ఎక్కువని, వీలైనంత వరకు ఆరుబయట దొరికే ఆహారాన్ని దూరంగా ఉండాలని, అప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని సింహన్న డాక్టర్ తెలిపారు. శ్రీకాకుళం జేసీ వారోత్సవాల భాగంగా ఆరోగ్యం, శుభ్రత, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మంచి ఆలోచన అన్నారు. అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ వాతావరణంలో గోరువెచ్చని నీటిని త్రాగడం శ్రేయస్కరమని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు తమ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు జేసీ శ్రీకాకుళం మెయిన్ ట్రెజరర్ బి మధు, ఆర్ శ్రీనివాసరావు, మనీష్, కిల్లి జయకృష్ణ, పొడుగు చరణ్, జనార్దన్, తౌడు, వర్లం శివతేజ తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సేవలు విస్తృతం కావాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా నూతన ఎస్పీను లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అధ్యక్షులు బొడ్డేపల్లి సురేష్ వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్య సేవల్లో భాగంగా మీరు చేస్తున్న సేవలు అమోఘమన్నారు. వర్షాకాలంలో ఎక్కువ మొక్కలు నాటే కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టడం మంచి ఆలోచన అని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జోన్ చైర్పర్సన్ పొన్నడ రవికుమార్, మెంటర్ నడుకుల మోహన్, డీసీ డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, సెక్రటరీ డాక్టర్ దివరా, సభ్యులు ఉల్లం శివతేజ, పొడుగు చరణ్ తదితరులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని అమరావతి రైతులు గురువారం ఉదయం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అనిమెట్టి మండపంలో హనుమాన్ చాలీసాను 108 సార్లు పారాయణం చేశారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడుతూ గతంలో తాము చేసిన దీక్షకు సంఘీభావం తెలిపిన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ సభ్యులు గొండి జగపతి, బీసీసీఎల్ అధ్యక్షులు వంగటి రమణ, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, రాయపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల బారి నుండి యువతను కాపాడాలని అఖిల భారత యువజన సమైక్య డిమాండ్ చేసింది. ఈ మేరకు టెక్ల మండలం కేంద్రంలో స్థానిక ఇందిరా గాంధీ కోడెల వద్ద ర్యాలీ మానవారం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌరు వాసు, కొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి మత్తు పదార్థాలు, గుట్కా, ఖైనీ వ్యాపారాలు కొనసాగుతున్నాయని, వాటిని నిలువరించడంలో ప్రభుత్వ అధికారులు, పోలీసు వ్యవస్థ జాప్యం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో యువత ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఈ మత్తు పదార్థాల ద్వారా దేశంలో అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తులకు పోర్టులు అప్పగించి ఆ పోర్టుల ద్వారా డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు యువత వద్దకు చేరే విధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే జరుగుతున్న మత్తు పదార్థాల వ్యాపారాన్ని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి, నాయకులు ప్రేమచంద్, కిషోర్, గురుమూర్తి, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
అత్యంత వెనుకబడిన కులాల్లో ఒకటైన నాగవంశంలో పేదల సంక్షేమానికి ఒక నిధిని ఏర్పాటు చేయాలని నగరానికి చెందిన వివిధ రంగాల ప్రతినిధులు నిర్ణయించారు. గురువారం రాత్రి విశ్రాంత తహసీల్దార్ పొడుగు శ్యామ్ నివాసంలో కులం సంఘ అధ్యక్షులు మొగర వెంకట మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన గురం జాషువా అవార్డు గ్రహీత కవి జర్నలిస్ట్ నల్లి ధర్మారావు సంఘం బలోపేతానికి అందరూ కృషి చేయాలని కొనియాడారు. కులానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థికంగా ప్రోత్సహించడం ఇవ్వడం, పేద కుటుంబాల సంక్షేమానికి అండదండగా ఉండడం వంటి కార్యక్రమాలతో పాటు నగరంలో ఒక సంక్షేమ భవనాన్ని నిర్మించుకోవడానికి కూడా కృషి చేయాలని సమావేశం నిర్ణయించింది. హాజరైన వారు అప్పటికప్పుడు సంక్షేమ నిధి తమ వంతు విరాళాలు ప్రకటించారు. దాదాపు 75,000 రూపాయలు ఈ సమావేశంలోనే విరాళాలుగా హామీల రూపంలో వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సంఘం జనరల్ సెక్రటరీ మద్దిలి శ్రీనివాసరావు, కార్యదర్శి ముని శ్రీనివాసరావు, నల్లి అప్పలనాయుడు, కంటముక్త నోకరాజు, పొడుగు గోపిచంద్, భువని శంకర్, కొండల సూర్యనారాయణ ప్రసాద్, పొడుగు శ్రీనివాసరావు, కొన్ని సూర్యప్రకాష్ తదితరులు హాజరయ్యారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.